Hi, good afternoon. Today we'll have a short and crisp video about a very important scheme which has been recently launched by the Government of India. It's called Agri-Tech for All, ARTA scheme. So, chala important topic idi. We can definitely expect at least one prelims question for sure, 100% guarantee ga question రావచ్చు. Second, mains లో you can have a short question on this, and you can also use this for your interview if they ask you any question on this. So ఈ మూడిటికి చాలా యూస్ఫుల్ అయిన ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో బేసిక్గా I'm sure all of you must have seen that movie Maharshi, where organic farming, making farming a beautiful profession to maintain the dignity of farmers, farming communityని చాలా రెస్పెక్టబుల్గా చూసుకోవడానికి, చాలా గౌరవంగా చూసుకోవడానికి, ఫార్మింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాదు, మోర్ లైక్ అ సీరియస్ ప్రొఫెషన్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ రావాలంటే ఫార్మర్స్ కూడా టెక్నాలజీని యాడ్ ఆన్ చేసి వాళ్ళ లైఫ్స్ కంఫర్టబుల్ చేయాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా ఫెంటాస్టిక్గా అవ్వాలంటే ఫార్మర్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఫార్మర్స్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేటస్ చాలా పెరగాలి. ఇలా చేయాలంటే అర్బన్ సైడ్ నుంచి డిఫరెంట్ జాబ్స్ ఎలా టెక్నాలజీ యూజ్ చేసుకున్న పైనకి వెళ్తున్నాయో, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఫార్మర్ కమ్యూనిటీ అండ్ ఫార్మర్స్కి కూడా అంతే గౌరవం, రెస్పెక్ట్ రావాలి. ఇలా రావాలంటే వాళ్ళకి నాట్ యాక్సెసిబుల్ టెక్నాలజీ వాళ్ళ చేతి వరకు వెళ్ళాలి. అంటే డిజిటల్ డివైడ్ చాలా తగ్గించుకోవాలి, టెక్నాలజీ వాళ్ళ చేతిలో వెళ్ళాలి. ఇలా వెళ్తే వాట్ విల్ బీ ద సినారియో ఆఫ్ అవర్ గ్రేట్ ఫార్మర్స్ ఒకసారి చూద్దాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఆటా స్కీమ్, అగ్రిటెక్ ఫర్ ఆల్. సో the Agri-Tech for All scheme launched by Government of India aims to basic point and modernize the Indian agriculture using technologies. What kind of technologies are we thinking of? మనమే కాదు, అగ్రికల్చర్ ఫార్మింగ్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడచ్చు, శాటిలైట్ డేటా వాడచ్చు, డ్రోన్స్ వాడచ్చు అండ్ బ్లాక్ చైన్ సిస్టమ్ని వాడచ్చు. ఈ మూడు మేజర్ మోడర్న్ టెక్నాలజీస్ని అగ్రికల్చర్లో యాడ్ చేసేస్తే వాళ్ళకు కూడా రోబోటిక్స్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే, రోబోట్స్, బాట్స్ అంటారు, బాట్స్ తీసుకెళ్ళి ఒక ఫార్మర్ చేతిలో పెట్టి వాళ్ళకు కూడా అగ్రికల్చర్ ఫార్మర్ని కూడా టెకీ సావి పర్సన్ లాగా చేసామంటే ఆటోమేటిక్గా చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో దట్ ఈస్ ది ఐడియాలజీ బిహైండ్ దిస్ ATA scheme to modernize using technologies like AI, satellite data, drones as well as blockchain. What is the focus point of this? It focuses on farm productivity, first point. Second, soil health conditions పెంచుకోవడానికి and easy market access, మార్కెట్లో యాక్సెసిబిలిటీ దొరకడానికి. అండ్ ఫైనలీ క్లైమేట్ రెసిలియన్స్. మన ఫార్మర్స్ అందరూ కూడా ఎప్పుడు మాన్సూన్ బేస్డ్ మీదే డిపెండ్ అవుతారు. మాన్సూన్ కొంచెం ఇటు అయినా సరే పాపం మన ఫార్మర్స్ అందరూ తాతాలు ఆడిపోతారు, ఏం చేయాలో తెలియదు పాపం. అండ్ యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్. సో టు ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ విత్ ద ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశంలో ఉన్న ఫార్మర్స్కి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలంటే ఇలాంటి టెక్నాలజీస్ వాళ్ళ చేతిలో పెట్టాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రైతు సేఫ్గా ఉండాలి, రైతు ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి. రైతు సేఫ్గా ఉన్నాడంటే దేశం సేఫ్గా ఉన్నాడు. దట్ ఈస్ అ ఫండమెంటల్ ఫిలాసఫీ ఆఫ్ బిహైండ్ ఇట్. సో లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పిక్చర్స్, ఇమేజెస్ ఆఫ్ అ రోబోట్, ఒక కిసాన్ రోబోట్స్. ఇవి ఏం చేస్తారంటే కృషి రోబోట్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దిస్ కైండ్ ఆఫ్ మెషిన్స్ ఆర్ పుట్ ఆన్ టు ద అగ్రికల్చర్ ఫార్మ్స్. దే టేక్ ది అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ త్రూ లేజర్ లైట్స్ అండ్ దే ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్. అండ్ డేటా కలెక్ట్ చేసి ఫార్మర్స్ వాట్సాప్లో ఫోన్లకి డేటా పంపించడం జరుగుతుంది. దట్స్ అ ఫెంటాస్టిక్ technology that is being used. So let's get into the details of this particular scheme. What are the key features of this scheme? It is AI powered Krishi bots.
This is the highlight point. Prelims lo guarantee question. Personalized farming advice in multiple languages. Student, that is the point. India is a diverse land with lot of languages. సో ఈ లాంగ్వేజెస్ తీసుకురావడం వల్ల అన్ని ఇంగ్లీష్లో ఉంటే పాపం ఫార్మర్స్కి కష్టమవుతుంది, రైతులకు చాలా కష్టమవుతుంది. సో ఈ బాట్స్ కెన్ అండర్స్టాండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ గివ్ రెస్పాన్సెస్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజెస్. దానివల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్, టెక్నాలజీ, యూటిలిటీ మూడు కూడా రైతుకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కసారి రైతుకు అర్థమైతే అసలు మన ఇండియన్ రైతులు అసలు తగ్గరు కదా. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఈ పర్టికులర్ టెక్నాలజీ ఈజ్ వెరీ యూస్ఫుల్. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇస్ ద హోల్ గేమ్. And second important point that is very important is provision of Smart Soil Cards 2.0 that offers data-driven insights on soil health. So Smart Soil Cards 2.0. This is another feature that is very important. And presence of drone technology for precise crop monitoring. పంట ఎలా పండుతుంది, ఎన్ని అవుతున్నాయి, ప్రొడక్టివిటీ ఎట్లా ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మానిటర్ చేస్తుంది. అది కాకుండా రైతులకు వచ్చే పెద్ద ప్రాబ్లం అంటే పెస్ట్ కంట్రోల్. సో పెస్ట్ మీద డిటెక్ట్ చేయడానికి దీస్ డ్రోన్ టెక్నాలజీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. సో మేజర్లీ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది కృషి బాట్స్ ఒకటి, స్మార్ట్ సాయిల్ కార్డ్స్ ఒకటి, డ్రోన్ టెక్నాలజీ ఒకటి. అది కాకుండా అట్ అ హైయర్ లెవెల్ శాటిలైట్స్ బేస్డ్ మానిటరింగ్ ఫర్ రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ద క్రాప్. సో రియల్ టైంలో క్రాప్కి ఏం జరుగుతుంది అనేది శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఆ క్రాప్ యొక్క హెల్త్ అండ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి కూడా శాటిలైట్ ద్వారా మన ఫోన్స్కి చేరేటట్టు ప్లాన్ చేశారు. అది కాకుండా ఈ ఎంఎస్పి టూల్స్ ఫర్ ఇంప్రూవింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్. సో గవర్నమెంట్ ఎంత ప్రైస్కి ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్, ఫేర్ అండ్ రెమ్యునేటివ్ ప్రైస్ ఇస్తుందా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత, అప్డేట్స్ ఏమున్నాయి అనేది డైరెక్ట్గా ఫార్మర్ ఫోన్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఎన్ష్యూరింగ్ ఫేర్ ఫార్మర్ ఇన్కమ్. ఫార్మర్స్కి ఎంతో కష్టపడి రోజుకి 8 గంటలు 10 గంటలు కష్టపడి రైతు పండిస్తూ ఉంటుంటే ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి రావట్లేదు. ఒక్కసారి టెక్నాలజీ వాళ్ళ చేతిలోకి వెళ్ళంగానే ఆబ్వియస్గా వితౌట్ ఎనీ మిడిల్ మెన్, మధ్యలో ఈ బ్రోకర్ గ్యాంగ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ పంటని వాళ్ళే కస్టమర్స్ దగ్గర తీసుకెళ్ళి అమ్మే ఛాన్స్ మనకు చాలా ఉంటుంది. లేదా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది అండ్ గవర్నమెంట్ విల్ సపోర్ట్ దెమ్ విత్ ద మినిమం సపోర్ట్ ప్రైస్. అండ్ సమ్టైమ్స్ ఇఫ్ ద ప్రొడక్షన్ ఇస్ వెరీ నైస్ దే విల్ బి గివింగ్ దెమ్ అ ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఆల్సో, ఎఫ్ఆర్పీస్ అంటారు. సో హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దిస్ ఒక్కసారి. సో మొత్తం కూడా కృషి బాట్స్ ఒకటి, మల్టిపుల్ లాంగ్వేజెస్, స్మార్ట్ సాయిల్ కార్డ్స్, డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్, and finally EMSP tools for minimum support price. So that is the modern form of bot. Very nice, beautiful ga untundi. So keep that in mind. So we'll move on to the next part. What are the objectives of this particular scheme? Asalu ee scheme enduku start chesaru, purpose enti, objectives enti. First, crop productivity. The whole game is about crop productivity. So if you observe, crop productivity enhance cheyadaniki, resource efficiency increase cheyadaniki. First point. క్లైమేట్ రెసిలియంట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. రెసిలియంట్ అంటే దారుణమైన సిచ్యువేషన్స్లో అయినా సరే తట్టుకోగలిగే శక్తి, దట్ ఈస్ కాల్డ్ రెసిలియన్స్. సో క్లైమేట్ రెసిలియంట్, క్లైమేట్ ఇటువంటి అయినా సరే పంట ఏం కాకుండా, ప్రొడక్షన్ తగ్గకుండా, ప్రొడక్టివిటీ అలానే మెయింటైన్ చేసే కెపాసిటీస్ ఈ ప్రాక్టీసెస్ ద్వారా, అంటే ఫార్మింగ్ చేసే పద్ధతులు ఎలా ఉండాలంటే రెసిలియంట్గా ఉండాలి, అంటే స్ట్రాంగ్గా ఉండాలి. So keeping that in mind, అది కాకుండా providing digital tools for better market, providing digital tools for better market access, and finally most important point అంటే insurance coverage. So insurance coverage అనేది చాలా important. So what are the different technologies which are used in this? ఒక్కసారి glance చేయండి, have a glance at this. So these three technologies are basically used. One is artificial intelligence, one is blockchain. Blockchain deniki traceable supply chains, that's called blockchain, and satellite imaging enduku precision farming perfect ga cheyadaniki vaade technology, and drones for real time monitoring. So ikkada meer observe cheste AI excellent computational speeds, blockchain technology for supply chain management, satellite imaging
ఫర్ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే కరెక్ట్గా చేయడం. అండ్ ఫైనల్లీ డ్రోన్స్కి రియల్ టైమ్ మానిటరింగ్. సో ఈ కాన్సెప్ట్లో మనం జాగ్రత్తగా చూస్తే కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఇంక్రీజెస్, సప్లై చైన్ ఇంక్రీజెస్, అండ్ ఫైనల్లీ ప్రెసిషన్ అంటే పర్ఫెక్ట్నెస్. ప్రెసిషన్ ఇంక్రీజెస్ అండ్ ఫైనల్లీ ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ మానిటర్ చేయడానికి మనకి శాటిలైట్ డేటా. సో ఈ అన్నీ ఒకటేసారి ఒక ఫార్మర్ చేతిలో పెడితే ఫార్మర్ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఏం టెన్షన్ లేకుండా ఫార్మింగ్ చేసుకుంటాడు. అండ్ ఫార్మింగ్ అనే ఒక ప్రొఫెషన్ ఇజ్జత్ ఒక్కటేసారి స్కై హై అవుతుంది, రైతుకి రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ద హోల్ ఆబ్జెక్టివ్ ఇస్ ఆల్ అబౌట్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, లెట్స్ లుక్ ఎట్ దిస్. వాట్ ఈస్ ద ఇంపాక్ట్? ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ అయితే వాట్ ఆర్ ది అదర్ ఆబ్జెక్టివ్స్ దట్ వి అచీవ్? ఫస్ట్ వన్ ఇస్ SDG 2, జీరో హంగర్. అంటే ఆకలి ఎవరికి ఉండదు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఆకలితో ఈరోజు కూడా మన కంట్రీలో చనిపోవడం జరుగుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకెన్నాళ్ళు ఇవన్నీ ఇంకుండకూడదు. దేర్ ఫార్ జీరో హంగర్. సో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 గెట్స్ అచీవ్డ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9 వేర్ ఇండస్ట్రీ అండ్ ఇన్నోవేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా స్కై హై అవుతుంది. SDG 2 ఆల్సో ఇంక్రీజెస్. అండ్ SDG 13 క్లైమేట్ యాక్షన్. ఈ మూడు జీరో హంగర్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లైమేట్ యాక్షన్, మూడు గోల్స్ని మనం యూజింగ్ దిస్ టెక్నాలజీ మనం చక్కగా అచీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కెపాసిటీస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ చేతిలో డబ్బులు మంచిగా వచ్చి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఫెంటాస్టిక్గా తయారవుతుంది. సో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద హోల్ గేమ్. అండ్ బెటర్ టెక్ ఎనేబుల్డ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మెయిన్స్ ఆన్సర్లో మనం రాసినప్పుడు ఈ పాయింట్స్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. యూజింగ్ కిసాన్ రోబోట్స్, కృషి రోబోట్స్ అండ్ యూజింగ్ దీస్ టెక్నాలజీస్, what happens is we will be achieving SDG 2, SDG 9 and 13. At the same time, small and marginal farmers ki chala manchidi avutundi and they will become tech enabled farming practices ni cultivate chesukodam modaletharu. So that is the whole impact of this ATA scheme. So keeping that in mind, oka chinna prelims question based on this. Match the following innovations under Agritech ATA for all technology. So Krishi AI chatbot NLP వాడుతుంది. NLP is natural language processor. And smart soil card, AI and data analytics, crop loss estimator, satellite imaging and AI, EMSP intelligent tool, predictive model. This is a table. So match the following correct గా చేయాలి. So keeping that in mind, చూద్దాం ఒకసారి fast గా. Krishi AI chatbot, yes, it uses NLP. So it is a perfect one. Next, smart soil card uses AI as well as data analytics. Perfect. Crop loss estimator. క్రాప్ లాస్ అనేది రియల్ టైం జరుగుతుంది, దేర్ఫోర్ శాటిలైట్ ఇమేజింగ్ కావాలి. వెరీ గుడ్. అండ్ ఈఎంఎస్పి ఇంటెలిజెంట్ టూల్, ఇట్స్ ప్రిడిక్టివ్ మోడలింగ్. పర్ఫెక్ట్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, ద హోల్ టేబుల్ ఈస్ పర్ఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. దేర్ఫోర్ ది ఆన్సర్ ఇస్ A1, B2, C3, A4. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ క్యాన్ కమ్ ఇన్ UPSC prelims. సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక నుంచి కృషి బాట్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ కృషి బాట్స్ గురించి క్రిస్ప్గా షార్ట్గా ఒక స్మాల్ టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో కుదిరితే ఒక చిన్న స్నాప్షాట్ కూడా తీసుకోండి దీన్ని. సో చూడండి, కృషి బాట్స్ ఆర్ AI పవర్డ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ డెవలప్డ్ అండర్ ఇండియాస్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ద టేబుల్ హైలైట్స్ దర్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ అండ్ UPSC రిలవెంట్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్ అ క్రిస్ప్ మేనర్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, చూడండి, ఇండియాస్ ఫస్ట్ AI కృషి అసిస్టెంట్, multi-language AI bots with voice query support for agriculture. So this is the first feature of it. Second feature, it can converse. అంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకు? Because it is using NLP and well as machine language to answer farmer queries on crops, pests, weather, market rates. అంటే you can talk with the bot. అరే డార్లింగ్ ఏమైందిరా, ఈ క్రాప్ ఏంద్రా అంటే టక్కమంటే అదే చూడు ఫార్మర్ ఇలా ఉంటుంది, ఇలా అని అదే ఆన్సర్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఫార్మర్కి రైతుకి ఇన్వాల్వ్ అవసరం ఉండదు. డైరెక్ట్గా బాట్తో మాట్లాడుకుంటారు, బాట్తోనే డీల్ చేస్తారు. బికాస్ ఇట్ హ్యాస్ ద ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్. దేర్ఫోర్ చాలా యూస్ఫుల్. నెక్స్ట్ another important feature of this is real time updates. Since it's integrated with satellite and soil data for region specific guidance, it will be very useful. Fourth very important point is this women centric design on that. That is a highlight point of the whole feature.
It's women centric. Therefore, special modules for self-help groups and women-led farming practices ki చాలా useful ఇది. అది కాకుండా 24/7 virtual Krishi Mitra available on WhatsApp, IVR, offline kiosks in rural areas. So this is also a very important feature. Fifth feature, and language diversity, as I said, supports 15 Indian languages with maximum inclusivity. 15 plus Indian languages lo ee bots converse cheyagaltadi. So that shows the level of technology we have right now. And most importantly, మనం చూసుకోవాల్సింది ఏంటంటే data to dashboard collects data for policy insights and predictive analytics. Next, reducing middlemen. This is the danger game which all the agriculture farmers face. మధ్యలో ఉన్న మిడిల్ అందరూ ఎత్తేస్తుంది అండ్ డైరెక్ట్గా కన్జ్యూమర్ దగ్గరికి ప్రోడక్ట్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మిగిలిపోతే గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, లేకపోతే ఫస్ట్ గవర్నమెంట్కి ఇచ్చి తర్వాత మిగిలిపోతే దే కెన్ ఎవర్ దేర్ ఓన్ ప్రైవేట్ ప్రాక్టీసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రోన్ సింక్ పైలట్ integrates with drones for alerts and spraying and nutrient needs. And finally, digital public infra enablement ki panikostundi, part of AgriStack and DPI strategy for digital agriculture. So this is another very important point. Digital public infra enablement, AgriStack and DPI strategy for agriculture, for digital agriculture. So this whole table is very useful for both prelims, mains as well as for your interview. అన్నిటికీ చాలా ఫెంటాస్టిక్ గా పనికొచ్చే టేబుల్ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు ప్లీజ్ మగ్ అప్ దిస్ టేబుల్ అండ్ కీప్ ఇట్ రెడీ. టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ రాగానే ఆటా స్కీమ్ కొట్టచ్చు. మొత్తం ఈరోజు స్లైడ్స్ అన్ని కూడా వేసేసారంటే ఫెంటాస్టిక్ స్కోర్ రాకపోతే చూడండి, యూ విల్ గెట్ 100% గుడ్ స్కోర్. సో ద హోల్ గేమ్ అబౌట్ దిస్ ఇస్ కృషి రోబోట్స్, AI పవర్డ్ అగ్రికల్చర్, మెయిన్ ఫీచర్స్, మల్టీ లాంగ్వేజ్, రియల్ టైమ్ అప్డేట్ ఇస్తుంది, ఉమెన్ సెంట్రిక్ డిజైన్, 24/7 సర్వీసెస్, లాంగ్వేజ్ డైవర్సిటీ ఉంది, reducing middlemen, that is a major point, drone sync ఉంటుంది, at the same time digital public infrastructure alignment with AgriStack as well as DPI strategy for digital agriculture. So ఇట్లాంటి వీడియోస్ మెల్లమెల్లగా we will be doing a lot of videos on single items like this. So keep in touch, have a view, share and like, and if you feel that this information is good for your exam, please forward it to all your friends. And make sure that every friend of yours is also preparing very seriously along with you. And make sure that all of you go as a group into the system and change the system. And finally, make sure that the farmer is very happy. Raitu happy unnadante manamanta happy. Raitu strong ayyadante desham strong ayyadante. Raitu strong ayyadante desham strong ante globally Indian farmer ante and Indian farming ante oka gauravam, oka izzat, ఒక రెస్పెక్ట్ రావాలి. ఫైనల్ గా ఒక టెకీ సావి ఫార్మర్ ని అతి తొందరలో చూడబోతున్నాం. సో వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ స్కీమ్ అండ్ వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద టీమ్ ప్లేయర్స్ హూ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. సో హ్యావ్ అ నైస్ డే, టేక్ కేర్, బాయ్.